దేవునికి స్తోత్రం. ప్రియులారా, మనము విలువ అనే పదమును మరచి దానికి విలువ అనేది లేని రోజుల్లో జీవిస్తున్నాము. మొదటిగా మనుషులే ఒకరికొకరు విలువనియ్యట్లేదు. పిల్లలు తల్లిదండ్రులకు, చిన్నవారు పెద్దవారికి, కనిపించే అధికారులకు, భార్య భర్తకు, భర్త భార్యకు, బంధువులలో, స్నేహితులలో ఇలా ఎక్కడ చూచినో విలువను నీయని పరిస్థితుల్లో కనబడుతున్నాయి. అయితే ప్రియులారా, ఒక మానవుడి ప్రార్థనకు దేవుడిచ్చిన విలువను గూర్చి ఈరోజు మనము తెలుసుకుందాము. దీనిని యెహోషువ 10వ అధ్యాయంలో గమనిస్తాము. ఇక్కడ ఇశ్రాయేలీయులకు ప్రమాణము చేసిన పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి రాకముందు యెహోషువ హాయిని, ఎరికో పట్టణములను జయించి ఆ దేశపు రాజులను నిర్మూలము చేసిన సంగతి, ఈ జయమునకు కారణము యెహోవాయేనని గిబియోనీయులకు తెలియగానే వారి పట్టణములు ఎంతో గొప్పవైనప్పటికీ, జనులందరూ శూరులైనప్పటికీ, గిబియోనీయులు ఇశ్రాయేలీయులతో యెహోషువతో సంధి చేసుకొని కలిసి ఉన్నారన్న సంగతి యెరూషలేము రాజుకు వినబడగానే భయపడి వెనువెంటనే అమోనియ రాజులైన హెబ్రోను, యర్మూత, లాకీషు, ఎగ్లోను అను రాజులను యుద్ధంలో సహాయము చేయమని అడగగా వెంటనే వారందరూ కలిసి గిబియోనీయులపైకి యుద్ధమునకు వచ్చినారు. అప్పుడు గిబియోనీయులు గిల్గాల్లోనున్న యెహోషువను సహాయమును అడగగా అతను యెహోవా యొద్ద విచారణ చేసి వారిని నీ చేతికి అప్పగిస్తాననగా యెహోషువ తన జనులతో ముందుకు సాగి ఆ 5 రాజులను తరుమగా వారి పారిపోవచుండగానే యెహోవా వారిపై వడగండ్లను కురిపించుటచే వారందరూ మరణించినారు. ఈ విధంగా ఇశ్రాయేలులు కత్తివాతచే హతము చేసిన వారి కంటేనూ ఎక్కువగా జనులు వడగండ్లచే హతులైనారు. ఇంకా ఈ యుద్ధము ఇలా జరుగుచుండగా యెహోషువ జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకొను వరకు సూర్యచంద్రులను ఆపవలవని దేవుణ్ణి ప్రార్థించగా సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. ఇలాగా సూర్యుడు ఆకాశం మధ్యలో నిలిచి ఇంచుమించు ఒక నాడెల్లా అస్తమించకుండాటకు త్వరపడలేదు. దీన్ని సైంటిస్టులు ఒప్పుకుంటున్నారు. ఇంకా 3224 సంవత్సరములకు ముందుగా ఇది జరిగినట్టుగా గుర్తించినారు. ఇక్కడ మనం ఒకటి గమనించాలి. తను సృజించిన ఒక మానవుడు ప్రార్థించగా దేవుడు ఆ ప్రార్థనకు విలువనిచ్చి సూర్యచంద్రులను ఆపి వడగండ్లను కురిపించి వారి పక్షముగా ఉండి వారికి జయమును ఇచ్చినాడు మన ప్రభువు. ఇంతగా విలువనిచ్చుటకు యెహోషువ చేసినదేమిటి అని ఆలోచించిన అది యెహోషువ దేవుని ఘనపరిచినాడు, ఆయనకు విధేయుడైనాడు, దేవునికి ముఖ్యముగా విలువనిచ్చినాడు, ఆయన మాటలకు విలువనిచ్చి జీవించినాడు. ఏ విధంగా చేసినాడు, విలువ ఇచ్చినాడు అని మనం గమనించినట్లయితే మొదటి అధ్యాయము యెహోషువ 7వ వచనం నుంచి 9 వచనాల్లో చూస్తాము. ఆయన ఇచ్చిన ధర్మశాస్త్రంలోని ఆజ్ఞలన్నిటినీ పాటించాడు. ధర్మశాస్త్రమును ఇతరులకు బోధించాడు, వారికి మాదిరిగా జీవించాడు. ధర్మశాస్త్రమును బోధించుటకై, అనుకరించుటకై దివారాత్రులు దానిని ధ్యానించినాడు. నా మార్గములో దేవుడు నాకు తోడై ఉన్నాడని నిబ్బరము కలిగి ధైర్యముగా దిగులు పడకయుండి నమ్మకముతో నున్నాడు. కాబట్టి దేవుడు యెహోషువ ప్రార్థనకు విలువని ఇచ్చి జయమును ఇచ్చినాడు. అదే విధముగా మనము కూడా మన ప్రార్థనలకు విలువ దొరుకున్నట్లుగా దివారాత్రంలో పరిశుద్ధ గ్రంథమును పఠిస్తూ ఆయన ఆజ్ఞలను పాటిస్తూ ఆయన ఇచ్చిన ఆజ్ఞలను పాటించుటే కాకుండా దాన్ని అనుకరించుటకు మరియు ఇతరులకు బోధించుటకు మనము దివారాత్రము చదివి మాదిరిగా జీవించాలి. అదేవిధంగా ఆయన తోడు సహాయంతో నిబ్బరము కలిగి ధైర్యంతో ముందుకు సాగుటకు పరిశుద్ధాత్మ తోడును సహాయమును మనము అడుగుదాము. దేవుడు ఆ విధంగా తన తోడును సహాయం మనకు దయచేసి మనల్ని ముందుకు నడిపించి ఆయన మన ప్రార్థనకు విలువనిచ్చుటలాగున మనము
జీవిద్దాము. ఈ కొద్ది వాక్యమును దేవుడు దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.